కరుణానిధి మాటకు డీఎంకేలో ఎదురులేదు. ఆయన చెప్పిందే వేదం, చేసిందే శాసనం. అళగిరి స్టాలిన్ మధ్య నాయకత్వ విభేదాలను కూడా ఆయన చక్కదిద్దారు. ఆయన ఉన్నంతకాలం కొడుకులిద్దరినీ కంట్రోల్ చేస్తారు. మరి ఆయన తర్వాత పరిస్థితి ఏంటి? అళగిరి తండ్రి చెప్పినట్లు వింటారా? స్టాలిన్ నాయకుడిగా పరిణితి సాధిస్తారా? కనిమొళి సంగతి ఏంటి? ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలే. పెద్ద తలకాయలను చాలాసార్లు అవమానించిన చరిత్ర కూడా కరుణానిధి కొడుకులిద్దరికీ ఉంది. అయితే స్టాలిన్ ఇప్పుడిప్పుడే పరిణితి సాధిస్తున్నారు. అళగిరి మాత్రం అప్పుడప్పుడు అలుగుతూనే ఉన్నారు. ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో చెప్పడం కష్టమేనంటారు పార్టీలోని కార్యకర్తలు. అళగిరి స్టాలిన్ ఇద్దరు ఒకే తల్లి పిల్లలు. కరుణానిధి రెండో భార్య దయాళమ్మాళ్ వీళ్ళిద్దరికీ జన్మనిచ్చింది. తోడబుట్టిన వాళ్లైనా వీరిద్దరి మధ్య అధికారం కోసం వైరం ఎప్పుడు సాగుతూనే ఉంది. స్టాలిన్ కంటే పెద్దవాడైన అళగిరి తనకు తండ్రి సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఎప్పటినుంచో అసంతృప్తిగా ఉన్నాడు. స్టాలిన్ చెన్నై మేయర్గా ఉన్నప్పటి నుంచి క్రమక్రమంగా పార్టీపై పట్టు సాధిస్తూ వచ్చారు. తమ్ముడంత వ్యూహ చతురత అళగిరికి లేకపోయినా దక్షిణ తమిళనాడు పార్టీపై అన్న అళగిరికి మంచి పట్టు ఉంది. ముఖ్యంగా మదురై ప్రాంతంలో ఆయనకు ఎదురులేదు. అళగిరి సాయం లేకుండా అక్కడ డీఎంకేకు ఒక్క సీటు కూడా రాదంటే ఏమాత్రం అతిశయక్తి కాదు. పెద్ద కొడుకు బలం తెలిసే కరుణానిధి చాలాసార్లు కొడుకును బతిమాలో బెదిరించో దారికి తెస్తూ వచ్చారు. కానీ ఇదంతా కరుణానిధి అళగిరికి మాత్రమే పరిమితం. మరి స్టాలిన్ అన్నను ఎలా డీల్ చేస్తాడనేది ఆసక్తికరం. స్టాలిన్ కూడా అళగిరి బలం తెలుసు. కానీ తండ్రి ఉండగా ఆయన ఎప్పుడూ అన్నను కూల్ చేసే ప్రయత్నం చేయలేదు. పైగా పార్టీలో లేకపోయినా పర్లేదని పరోక్ష సంకేతాలిచ్చారు. కొన్ని పత్రికలతో సర్వేలు చేయించి మరీ ఎక్కువ మంది కార్యకర్తలు తననే నేతగా కోరుకుంటున్నారని చెప్పించారు. ఇవన్నీ స్టాలిన్ కు అళగిరికి మధ్య దూరాన్ని మరింత పెంచాయి. ఈ పరిస్థితుల్లో అన్నకు స్టాలిన్ ఎలాంటి గౌరవం ఇస్తారనే దాన్ని బట్టి డీఎంకే మనుగడ ఆధారపడి ఉంటుంది. ఇక కనిమొళితో సమస్య ఉండనే ఉంది. అళగిరి స్టాలిన్ ఇద్దరికి కనిమొళి సవతి సోదరి. కరుణానిధి మూడో భార్య రాజార్తి అమ్మాళ్ కూతురామే. వయసు తక్కువైనా మెచ్యూరిటీలో వీళ్ళిద్దరికంటే బెటర్ అని డీఎంకేలో అందరూ ఒప్పుకుంటారు. అటు ఢిల్లీ స్థాయిలో కూడా కనిమొళిపై వివిధ పార్టీ నేతలకు మంచి అభిప్రాయం ఉంది. 2G కేసు నుంచి కనిమొళి ఇటీవలే బయటపడ్డారు. కానీ మళ్లీ ఎవరో అప్పీలుకు వెళ్లరని, కేసు మళ్లీ రీఓపెన్ చేయరని గ్యారంటీ లేదు. పొలిటికల్ సమీకరణాలను బట్టి కేసుల విచారణలు నడుస్తాయని సంగతి అందరికీ తెలిసిందే కదా. ఇప్పటిదాకా కరుణానిధి ఉన్నారన్న ధైర్యంతో కనిమొళి జైల్లో ఉన్న గుండె దిటవు చేసుకున్నారు. మరి సవతి సోదరులు రేపొద్దున కష్టం వచ్చినప్పుడు ఆమెకు అండగా నిలుస్తారా అంటే సమాధానం కోసం తడుముకోవాల్సిన పరిస్థితి. అసలు సంతానం సంగతి తర్వాత ముందు కరుణానిధి భార్యైనా సఖ్యతగా ఉంటారా అంటే అనుమానమే. కరుణ లేని రోజు ఒకటి వస్తుందని ఇప్పటిదాకా డీఎంకే కార్యకర్తలు ఊహించలేదు. కానీ ఇప్పుడు ఈ సవాళ్లు వారిలో ఆందోళన పెంచుతున్నాయి. జయలలిత మరణం తర్వాత పార్టీ బలపడుతున్నా వారసత్వ రాజకీయాలు తెరపైకి వస్తే కష్టాలు తప్పవనే భావన వారిలో ఉంది. అళగిరి ఎప్పుడు బలిష్ట అవుతారని అందరూ బిక్కుబిక్కుమంటున్నారు. ఆయన ఎక్కువగా ఆలోచించే రకం కాదు. ముక్కుసూటి మనిషి. కోపం వస్తే ఎంతకైనా వెరుక్కాడరు. ఇప్పటిదాకా తండ్రి నిభాయించారు కాబట్టి తగ్గారు. కానీ సోదరుడితో అంత మంచిగా ఉంటారనుకోవడం అత్యాశనంటారు డీఎంకే గ్రూప్ తగాదాల గురించి తెలిసిన వారు. గతంలో స్టాలిన్ కూడా అన్నను చాలాసార్లు అవమానించాడు. మరి ఇవన్నీ సర్దుకోవాలంటే స్టాలిన్, అళగిరి, కనిమొళికి గౌరవప్రదమైన స్థానాలు ఇవ్వాల్సి ఉంటుంది. తమిళ పొలిటికల్ స్క్రీన్ నుంచి కేవలం ఏడాది తేడాతో ఇద్దరు నేతలు నిష్క్రమించారు. దిగ్గజం లాంటి జయలలిత, కరుణానిధి మరణంతో 3 దశాబ్దాల పాటు ఆసక్తికరంగా సాగిన రసవత్తర రాజకీయ సమరానికి బ్రేక్ పడినట్లయింది. ఇంతటి ధీటైన ప్రత్యర్థులు భవిష్యత్తులో ఉండటం కూడా కష్టమేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కరుణానిధి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. కేవలం పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నదే 50 సంవత్సరాలు. ఇక డీఎంకేలో ఆయన ప్రస్థానాన్ని లెక్కేస్తే 70 ఏళ్లు పైనే. ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న కరుణానిధి రాజకీయ వారసత్వం కూడా సుదీర్ఘమే. స్టాలిన్, అళగిరి, కనిమొళి ఈ ముగ్గురే రాజకీయ రంగంపై యాక్టివ్గా కనిపిస్తారు. కానీ కరుణానిధి స్థాపించిన వ్యాపార, సినీ, రాజకీయ సామ్రాజ్యం చాలా విస్తారమైంది. కరుణానిధి తమిళనాట తిరుగులేని నాయకుడు. డీఎంకేని 50 ఏళ్ల పాటు ఎదురులేకుండా నడిపించిన వ్యక్తి. అన్నాదురై, కరుణానిధి మరికొందరు కలిసి డీఎంకేను స్థాపించారు. కానీ అన్నాదురై తర్వాత కరుణకే పగ్గాలు దక్కాయి. ఇక ఆ తర్వాత పార్టీ నాయకత్వం ఇంకెవరి చేతికి వెళ్లనే లేదు. అంతా కరుణానిదే. డీఎంకేను భూస్థాపితం చెయ్యాలని జయలలిత విశ్వ ప్రయత్నం చేసినప్పుడు కూడా కరుణ తన పార్టీని కాపాడుకోగలిగారు. 2G,
చెన్నై ఫ్లైఓవర్ స్కామ్ లాంటి వాటితో అవినీతి ఆరోపణలు ముసురుకున్న క్యాడర్ చెక్కుచెదరకుండా చూసుకున్నారు. అయితే ఈ 50 ఏళ్లలో క్రమంగా డిఎంకేను తన ఫ్యామిలీ పార్టీగా మార్చేశారు. చివరకు మంచి వక్తగా పేరున్న వైగో లాంటి నేత కూడా పార్టీని వీడాల్సొచ్చింది. కుటుంబ రాజకీయాల్లో ఎమడలేనంటూ వైగో డిఎంకేను వీడారు. దీనికి కారణం కరుణానిదే అంటారు. స్టాలిన్ కు అడ్డం లేకుండా ఉండడానికి వైగోకు కరుణానిధి పొగబెట్టారని చెప్తుంటారు. కరుణానిధి అద్భుతమైన వక్త. తన పాత ప్రసంగాల సీడీలను ప్రసారం చేసిన డిఎంకేకు ఓట్లు పడతాయంటే కరుణ మాట ఎంత పవర్ఫుల్ అనేది అర్థం చేసుకోవచ్చు. కానీ అంతటి ప్రతిభ వారసుల్లో లేదు. స్టాలిన్, అళగిరి ఇద్దరే. అళగిరి కంటే స్టాలిన్ బెటర్ అనుకుని పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టారు కరుణానిధి. అయితే వీళ్ళిద్దరినీ ఒక్కచోట ఉంచడం కరుణకు సాధ్యం కాలేదు. మదురై ప్రాంతంలో అళగిరిదే పెత్తనం. చెన్నైలో స్టాలిన్ మాటే చెల్లుతుంది. కానీ ఒకరంటే ఒకరికి గిట్టదు. ఒక తల్లి బిడ్డలే అయినా అళగిరి స్టాలిన్ మధ్య విభేదాలున్నాయి. స్టాలిన్ మోసం చేసి పార్టీ అధ్యక్షుడయ్యాడనే భావనలో ఉన్నారు అళగిరి అనుచరులు. కరుణానిధి ఉన్నంతకాలం నాన్న మాటకు తలొగ్గి అళగిరి సర్దుకుపోయాడు. ఇకపై డిఎంకి చేల్చకుండా ఉంటాడా అనేది ప్రశ్నార్థకం. కరుణానిధి మొదటి భార్య ద్వారా జన్మించిన కొడుకు ముత్తుకు సినిమాలతో పాటు రాజకీయాలతోనూ పరిచయం ఉంది. ఆయన త్వరలో యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తారనే టాక్ ఉంది. స్టాలిన్, అళగిరితో పోల్చుకుంటే డిఎంకే కార్యకర్తలు కనిమొళి వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. జర్నలిస్ట్, రచయితగా కొంతవరకు కరుణానిధి వారసత్వం కనిమొళికి ఉందని నమ్ముతారు. ఢిల్లీలో కూడా డిఎంకే అంటే ప్రస్తుతం కనిమొళినే. యూపీఏ హయాంలో దయానిధి మారన్ లాంటి వాళ్లు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నా ఇప్పుడు కనిమొళిదే పై చెయ్యి. పార్లమెంట్లో హుందా అయిన నేతగా కూడా కనిమొళికి మంచి పేరుంది. భవిష్యత్తులో రాజకీయ వారసత్వం ఆమె చేతిలోకి వెళ్లినా ఆశ్చర్యపడనక్కర్లేదు. కరుణానిధి కుటుంబంలో చెప్పుకోవలసిన వ్యక్తి మారన్. కేంద్ర మంత్రిగా పనిచేశారు. డిఎంకేలో అనేక పార్టీ బాధ్యతలు చేపట్టాడు. మారన్ స్వయాన కరుణానిధికే మేనల్లుడు. పార్టీలో ఈయన ప్రభావం ఎక్కువే. కార్యకర్తలు ముద్దుగా మురుసోలి అనే బిరుదు కూడా ఇచ్చారు. దీంతో మురుసోలి మారన్ అయ్యారు. ఈయన కొడుకులు దయానిధి మారన్, కళానిధి మారన్. వీరిద్దరి ఆధ్వర్యంలోనే సన్ నెట్వర్క్ నడుస్తోంది. దేశంలో 2వ అతిపెద్ద టెలివిజన్ నెట్వర్క్ ఇది. కనిమొళి, కరుణానిధి భార్య అమ్మాళ్లకు కూడా ఈ కంపెనీలో షేర్లున్నాయి. అయితే దయానిధి, కళానిధిలదే పెత్తనం. 2G స్పెక్ట్రమ్ కేసులో ఏ రాజాతో పాటు దయానిధి, కనిమొళి కూడా కొన్నాళ్లు జైల్లో ఉన్నారు. తమిళనాడులో సినీ రంగం, రాజకీయాలు కలగలిసిపోయి ఉంటాయి. అందుకే కరుణ తన వారసత్వాన్ని సినిమాల్లోనూ ప్రవేశపెట్టారు. ముఖ్యంగా కరుణానిధి మనవళ్లు కోలీవుడ్ లో హవా చూపిస్తున్నారు. అరివునిధి, దయానిధి అళగిరి, కళానిధి, ఉదయనిధి స్టాలిన్, అరుళ్నిధి తమిళ సినిమాల్లో కీలకంగా ఉన్నారు. నటించడంతో పాటు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో కరుణ కుటుంబం బలంగా పాతుకుపోయింది. ఇక ఉదయనిధి స్టాలిన్ నటించిన కొన్ని సినిమాలు తెలుగులోనూ డబ్బయ్యాయి.